నమస్తే. వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక అద్భుతమైన కథతో మీ దగ్గరికి వస్తున్నాను. ఒక ఊరిలో ఒక ఆవుల షెడ్డులో పనిచేసే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆ వృద్ధ మహిళ రోజు వచ్చి ఆ పశువుల పాకని శుభ్రం చేసి పాలు పిండి మిగిలిన పనులన్నీ చేసుకొని ఆవిడ వెళ్ళటానికి ఆవిడ ఒప్పుకుందనమాట. ఒకసారి ఆ యజమానికి ఆ పని చేసే ఇంకొక వ్యక్తి వచ్చి ఒక కంప్లైంట్ చేశాడు. ఈ వృద్ధ మహిళ మీరు అనుకున్నట్టు రోజు మనకి 3 గంటల సమయం అని చెప్పిందా, గబగబా గంటలో వచ్చేసి అన్నీ పూర్తి చేసుకొని హడావిడిగా ఎక్కడికో వెళ్తుందండి. ఇది ఇట్లా 7, 8 రోజుల నుంచి సాగుతూనే ఉంది. మీరొచ్చి కనిపెట్టాలి అని యజమానికి చెప్పాడు. యజమాని వచ్చాడు. వచ్చి ఏంటవ్వా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను 3 గంటల కోసం పనిలో పెట్టుకున్నాను కదా, నువ్వేంటి గబగబా వెళ్ళిపోతున్నావు కదా అంటేను, అయ్యా ఇంకా ఒక్కరోజే ఉంది, ఒక్కరోజు వెళ్తాను, రేపటి నుంచి నేను 3 గంటలు ఉంటానంటే, అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్న. నేను ఈ దగ్గరలో గుడిలో ప్రవచనం చెప్తున్నారు, అది వినడానికి వెళ్తున్నాను అంటే, అవ్వా నువ్వేం చదువుకున్న దానివి కూడా కాదు, నీకేమర్థమైందని, సరే ఇప్పటికి 7 రోజుల నుంచి వెళ్తున్నావు కదా, 7 రోజుల నుంచి నువ్వు ఏది విన్నావో అది నాకు మొత్తం చెప్పు, అప్పుడు ఇవాళ నేను పంపిస్తాను నిన్ను అన్నాడు ఆ యజమాని. అప్పుడు ఆ యజమానితో ఆ అవ్వంది, సరే నేను చెప్పినట్లు చేస్తే నువ్వు, నేను అలాగే చెప్తాను అని. సరే అన్నాడు యజమాని. యజమానితో అంది, అదిగో ఆ మూల మనం రోజు పేడెత్తే ఆ పెద్ద తట్ట ఉంది కదా, ఆ తట్ట తీసుకొని రా అంది. ఆ తట్ట తీసుకొని వచ్చాడు. ఈ తట్టతో ఈ మూల ఉన్న గోళెల్లోంచి నీళ్లు ముంచి ఆ పశువుల తాగేటువంటి ఆ గోళెల్లోకి పొయ్యి అంది. మొదట పోసాడు, నిండుగా నీళ్ళొచ్చాయి. రెండోసారి కూడా ఆ తట్టతో నీళ్లు పోసాడు, నిండుగా నీళ్ళొచ్చాయి. మూడోసారి కొంచెం తగ్గాయి, నాలుగోసారి కొంచెం తగ్గాయి. చివరికి ఆరోసారి ఏడోసారి అసలు నీళ్లు మొత్తం అక్కడే కారిపోయాయి. అయ్యయ్యో నీళ్ళన్నీ కారిపోయాయి అవ్వా, నేను పోయలేకపోయాను అన్నాడు యజమాని. ఇదేనయ్యా నేను చెప్పదలుచుకుంది కూడా, అక్కడ ఏం చెప్పారు అన్నది నాకు తెలియదు, కానీ మొదటి రోజు ఉన్న మురికి, నా మనసులో ఉన్న మురికి రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రవచనం వినటం వల్ల నా మనసు శుభ్రపడింది అని నేను చెప్పగలను అన్నదంట. అందుకే సత్సంగం చాలా గొప్పది. మంచి మాటలు వినాలి, మంచి మాటలు మనసుని శుభ్రం చేస్తాయి.